వాయుపుత్ర వీరాంజనేయ ఎపిసోడ్ 4 రామసేతు. సీత జాడ గురించి హనుమంతుడు రాముడికి చెప్పిన తర్వాత లంకకు వెళ్లడం ఎలా అనే చర్చతో ఆ రోజు ముగుస్తుంది. మరుసటి రోజు సంధ్యా సమయంలో రాముడు తన సంకల్పసిద్ధి కొరకై ఆ సర్వేశ్వరుడి స్వరూపాన్ని సముద్ర తీరం దగ్గర ప్రతిష్ఠించి ఆ సర్వేశ్వరుణ్ణి సేవిస్తాడు. అది ముగిశాక లంకకు వెళ్లడానికై మార్గాన్ని ఆ సముద్రదేవుడినే అడుగుదామని నిర్ణయించుకుని సముద్రదేవుడిని ఆహ్వానిస్తాడు. రాముడి ఆహ్వానాన్ని స్వీకరించిన సముద్రదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి తనను ఆహ్వానించడానికి గల కారణాన్ని ఆ రాముడిని అడుగుతాడు. దానికి రాముడు బదులిస్తూ ఇలా అంటాడు: సముద్రదేవా, మీకు ప్రణామం. మిమ్మల్ని ఆహ్వానించడానికి గల కారణం ఏమనగా, నా సీతను ఆ రావణుడు అపహరించి లంకలో ఉంచాడని హనుమంతుడి ద్వారా తెలుసుకున్నాను. అయితే నా సీతను విడిపించి తీసుకురావడానికి నేను మా సైన్యంతో పాటుగా ఈ సముద్ర మార్గానే వెళ్ళాలి. దానికి మీ సహాయం అవసరం అని రాముడు అంటాడు. దానికి సముద్రదేవుడు బదులిస్తూ ఇలా అంటాడు: శ్రీరామా, మీరు చెప్పినది నాకు అర్థమైనది. కాని అలా చేయుటకు నేను ఈ సముద్రాన్ని విభజించాల్సి వస్తుంది. అదే జరిగితే ఈ సముద్ర గర్భంలో ఉన్న ఎన్నో జీవరాశులకు ముప్పు వాటిల్లుతుంది. కావున అలా చేయడం సమంజసం కాదు అని నా అభిప్రాయం. అదే కాకుండా నేను మీకు సహాయం చేస్తానన్న విషయం ఆ రావణుడికి తెలిసినచో నన్ను తన చెరసాలలో బంధిస్తాడు. కావున నేను మీకు ఈ సహాయం చేయలేను. నన్ను క్షమించండి అని సముద్రదేవుడు అంటాడు. అది విన్న రాముడు కోపగ్రస్తుడయ్యి ఇలా అంటాడు: ఆ రావణుడికి భయపడి నాకు దారిని ఏర్పాటు చేయడానికి నిరాకరిస్తావా? ఇదే నీ నిర్ణయమైనచో నీవు నాతో యుద్ధం చేయక తప్పదు అని తన బాణాన్ని ఎక్కుపెడతాడు. దానికి భయపడిన సముద్రదేవుడు తనను ఏమీ చెయ్యొద్దని, తాను సముద్రాన్ని 2 భాగాలుగా విభజించలేను కాని సముద్ర తటంపైన ఏదైనా ఉపాయంతో మార్గాన్ని ఏర్పాటు చేసుకునచో దానిని సముద్రపు నీటిపై నిలిచేలా సహాయం చేస్తాను అని చెప్పి సముద్రదేవుడు అదృశ్యమవుతాడు. అది విన్న రాముడు శాంతిస్తాడు. అయితే తన దగ్గర ఉన్న సైన్యాన్ని ఆ సముద్రంపై తీసుకువెళ్లడానికి గల మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎలా అని కొద్దిసేపు ఆలోచిస్తాడు. అలా ఆలోచించగా తనకి ఒక మార్గం కనిపిస్తుంది. సాధారణమైన కట్టడాలేవి ఆ సముద్రంపై ఎక్కువ కాలం నిలవవని భావించి బండరాళ్లతో మాత్రమే ఆ వారధిని నిర్మించగలమని నిర్ణయానికి వచ్చి తన సహచరులైన లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు జాంబవంతులకు చెప్తాడు. రాముడి నిర్ణయాన్ని ఏకీభవించి అక్కడ ఉన్న సైన్యం మొత్తం వారికి చేరువలో ఉన్న బండరాళ్లను ఒక్కొక్కటిగా ఆ సముద్రంపై విసరడం మొదలు పెడతారు. ఆ బండరాళ్లన్నీ సముద్ర తటంపై తేలుతున్నాయి కాని అవి ఒక వారధిలాగా ఏర్పాటు కావడం లేదు. ఇదంతా చూసిన వారందరూ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా స్వామి హనుమ తన చేతిలో ఉన్న బండరాళ్లపై రామ అని నామం రాసి ఆ సముద్రంపై ఒక్కొక్కటిగా విసురుతాడు. అప్పుడు ఆ రాళ్లన్నీ ఒకదాని పక్కన ఒక్కటి చేరడం మొదలవుతాయి. అది చూసిన సైన్యం మొత్తం ఆనందించి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ రామనామాన్ని ఉచ్చరిస్తూ ప్రతి ఒక్క బండరాయిపై రామనామం రాస్తూ సముద్రంపై విసురుతారు. అలా సముద్రంపై వారధి ఏర్పడటం మొదలవుతుంది. వారికి చేరువలో ఉన్న బండరాళ్లన్నీ అయిపోగా హనుమంతుడు వివిధ ప్రాంతాల నుండి పెద్ద పెద్ద పర్వతాలను తీసుకురావటం మొదలుపెడతాడు. అలా హిమాలయాల దగ్గర ఉన్న ఒక పర్వతాన్ని రామకార్యానికై తనను తీసుకువెళ్తానని చెప్పి ఆ పర్వతాన్ని తనతో పాటు తీసుకొస్తూ ఉంటాడు. హనుమంతుడు మార్గమధ్యలో ఉండగానే ఆ వారధి పూర్తయిందన్న వార్త హనుమంతుడికి చేరుతుంది. అప్పుడు హనుమంతుడు ఆ పర్వతానికి
వారధి నిర్మాణం పూర్తయిపోయిందని, ఇక ఆ పర్వతం యొక్క అవసరం అక్కడ లేదని వివరిస్తాడు. దానికి ఆ పర్వతం తనకి రాముడి దర్శనం అయినా చేయించమని అడుగుతుంది. దానికి హనుమంతుడు రాముడి వద్దకు వెళ్లి ఆ పర్వతం గురించి వివరిస్తాడు. అప్పుడు రాముడు ఇది సరైన సమయం కాదని, ఆ పర్వతాన్ని ద్వారకానగరంలో విడిచిపెట్టమని, రాముడు తాను మరో అవతారం ఎత్తినప్పుడు ఆ పర్వతానికి తన దర్శనాన్ని ఇస్తానని చెప్పమని హనుమంతుడితో చెప్తాడు. అప్పుడు హనుమంతుడు రాముడు ఇచ్చిన సందేశాన్ని ఆ పర్వతానికి వివరించి ఆ పర్వతాన్ని ద్వారకానగరంలో వదిలిపెట్టి వెనక్కి వస్తాడు. ఆ వారధి పూర్తి అవడంతో అందరూ ఆ వారధిపై నడుచుకుంటూ లంకా నగరానికి చేరుకుంటారు. మరోవైపు వీరి రాకను తెలుసుకున్న విభీషణుడు రావణుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అన్నగారు, ఇప్పుడే మన భటుల నుండి ఒక వార్త తెలిసినది. రాముడు తన సైన్యంతో పాటు లంకని చేరుకున్నాడట. ఇప్పటికైనా మీరు సీతను రాముడికి అప్పచెప్పడం మంచిది అని అంటాడు. దానికి రావణుడు ఇలా బదులిస్తాడు. చూడు విభీషణ, ఆ రాముడు ఎంతమంది సైన్యంతో వచ్చినా మమ్మల్ని జయించలేడు. సీతను రాముడికి అప్పగించడం అసంభవం. సీత తన మనసు మార్చుకుని మా వద్దకు రావలసినదే అని అంటాడు. దానికి విభీషణుడు ఇలా అంటాడు. తనకి తానుగా సీత నీ వద్దకు రావడం అనేది ఎన్నటికీ జరగదు. నీవు మరిచినట్టున్నావు. గతంలో నీ సొంత తమ్ముడైన కుబేరుడి భార్యతో నువ్వు చేసిన కార్యానికి కోపగ్రస్తుడైన కుబేరుడు నీకు ఒక శాపాన్ని ఇచ్చాడు. దాని కారణం చేత నీవు ఏ స్త్రీనైనా బలవంతంగా పొందాలనుకుంటే దానివలన నీకు మృత్యువు సంభవిస్తుంది. కావున నీవు సీతను బలవంతంగా పొందడం అనేది అసాధ్యం. నీవు సీతను రాముడికి అప్పగించడమే సమంజసం అని విభీషణుడు అంటాడు. దానికి రావణుడు కోపంతో ఇలా అంటాడు. హద్దును మీరే మాట్లాడుచున్నావు విభీషణ. చాలింపు నీ మాటలు. నీవు నా సోదరుడు అయ్యుండి ఆ రాముడి పక్షాన మాట్లాడతావా? నీకు ఈ లంకా నగరంలో స్థానం లేదు. లంక నుండి నిన్ను, నీ కుటుంబాన్ని వెలివేస్తున్నాను. నీవు లంకను విడిచి వెళ్ళిపో అని రావణుడు అంటాడు. దానికి విభీషణుడు తన మనసులో, నీలాంటి సోదరుడి చెంతన ఉండి అధర్మం వైపు నిలబడటం కంటే ధర్మపరుడైన రాముడి వైపు నిలబడి చావో రేవో తేల్చుకోవడం ఉత్తమం అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన విభీషణుడు తన గృహానికి చేరి తన భార్య మరియు తదితరులతో జరిగినదంతా వివరించి సంధ్యావేళలోపు తాము లంకానగరాన్ని విడిచి రాముడి దగ్గరికి వెళుతున్నామని చెప్తాడు. మరోవైపు లంకను చేరుకున్న రాముడి సైన్యంలో ప్రథములందరూ తదుపరి కార్యనిర్వహణపై చర్చించుకుంటూ ఉంటారు. అవన్నీ విన్న రాముడు అన్నిటికీ యుద్ధమే ప్రథమ పరిష్కారం కాదు, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అలాగే రావణుడికి కూడా తన తప్పును తెలుసుకునే అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి మనలో ఒకరిని రావణుడి దగ్గరికి పంపి సంధికై ప్రయత్నిద్దాం అని అంటాడు. అది విన్న అంగదుడు సంధి కొరకై మాటలకు తాను వెళ్తానని చెప్తాడు. దానికి అందరూ సరే అని అంగీకరిస్తారు. ఆ తరువాత రావణుడితో సంధి గురించి మాట్లాడటానికి అంగదుడు లంకానగరంలోకి వెళ్తాడు. అలా రావణుడిని చేరుకున్న అంగదుడిని చూసిన రావణుడు ఇలా అంటాడు. ఎలా ఉన్నావు అంగదా? మీ పితృదేవుడిని వధించిన ఆ రాముడు మరియు సుగ్రీవుడితో తిరుగుతున్నావట కదా, మరి నా సభకు ఎందుకు వచ్చావు అని అంటాడు. దానికి అంగదుడు బదులిస్తూ, అధర్మపరుడైన మా తండ్రి గారిని వధించిన శ్రీరాముడు ఎంతో ధర్మపరుడు. అలాంటి రాముడి చెంతన ఉండటం నాకు ఎంతో ఆనందదాయకం అని అంటాడు. దానికి రావణుడు, చాలింపు అంగదా, మీ తండ్రి గారితో మాకున్న సాంగత్యం వల్లనే నిన్ను ప్రాణాలతో ఉంచాము. అయినా నీ రాముడు ఆ వానర సైన్యంతో కలిసి ఈ రావణుడితో గెలుపుతామనే అని అంటాడు. దానికి అంగదుడు కోపంతో ఇలా అంటాడు. మరిచినట్టున్నావు రావణ, గతంలో నీవు ఆ పరమశివుడు దర్శనానికై కైలాస పర్వతాన్ని అధిరోహించావు, గుర్తున్నదా? ఆ సమయంలో నీ మార్గానికి నందీశ్వరుడు అడ్డుగా వచ్చి
పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయంలో ఉన్నారని లోనికి వెళ్ళొద్దని నీకు వివరించగా నీవు అది పెడచెవున పెట్టి అడ్డుగా ఉన్న నందీశ్వరుణ్ణి గాయపరిచి ఆ గాయాలతో ఉన్న నందీశ్వరుడిని చూసి నువ్వు ఒక పశువ్వి, నీవు నన్ను అడ్డగించుటయా అని పకపక నవ్వావు. అప్పుడు ఆ నందీశ్వరుడు కోపంతో, ఏ పశువు రూపాన్ని చూసి నీవు అపహాసం చేస్తున్నావో అదే పశువు సహాయంతో నీ మృత్యువు సంభవిస్తుంది అని నిన్ను శపించాడు. అది నీవు మరిచినట్టున్నావు రావణ అని అంగదుడు అంటాడు. దానికి రావణుడు ఇలా బదులిస్తాడు. అంటే నీవనేది ఆ రాముడు ఈ వానర సహాయంతో నన్ను వధించగలడు అంటున్నావా అని అంటాడు. దానికి అంగదుడు ఇలా అంటాడు. నీకొక కథ చెప్తా రావణ, దాన్ని బట్టి నీవే అర్థం చేసుకో ఆ రాముడు ఎంతటి బలవంతుడు అని. ఒకనాడు నీవు నీ పుష్పక విమానంపై పయనిస్తూ ఉండగా కైలాస పర్వతం అడ్డు వస్తే నీ దారికి అడ్డు వచ్చిన కైలాస పర్వతాన్ని పక్కకు తొలగిద్దామని నీవు ప్రయత్నించగా ఆ పరమేశ్వరుడు తన పాదంతో పర్వతాన్ని 2 అడుగులు కిందకి నెట్టాడు. దానివల్ల నీ హస్తం ఆ పర్వతం కింద ఇరుక్కుని నీవు సతమతమైనవు. ఆ శివుడి పాదాల బరువునే నీవు తట్టుకోలేకపోయావు. అలాంటి ఆ శివుడి ధనస్సునే సీతా స్వయంవరంలో విరిచాడు శ్రీరాముడు. అది నీవు కూడా వీక్షించావు. మరొకటేమనగా ఒకనాడు కార్తవీర్యార్జునుడిపై నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు నిన్ను చిన్న పురుగు వలె భావించి నిన్ను తన చెరసాలలో బంధించాడు. అటువంటి కార్తవీర్యార్జునుణ్ణి ఓడించిన పరశురాముడి విష్ణు చాపాన్నే ఎక్కుపెట్టి పరశురాముడు కోరిన విధంగా ఆయనను హిమాలయ పర్వతాలకు పంపించాడు శ్రీరాముడు. శ్రీరాముడి శౌర్యాన్ని ఇప్పటికైనా నీవు గ్రహించి సీతను రాముడికి అప్పచెప్పి నీ ఓటమిని నీవు అంగీకరించు రావణ అని అంటాడు అంగదుడు. ఇదంతా విన్న రావణుడు కోపంతో ఇలా అంటాడు. రాముడు బలవంతుడే అయ్యుండొచ్చు, కానీ తను వచ్చినది మీ వానర సైన్యంతో. మిమ్మలను సైన్యంగా పెట్టుకొని మాతో యుద్ధం గెలవడం అనేది ఆ రాముడికి అసంభవము అని అంటాడు. దానికి అంగదుడు, అదా నీ ధైర్యం? చూడు రావణ, నీ వద్ద రాక్షస సైన్యం ఉండి ఉండొచ్చు, కానీ మా వానర సైన్యానికి రామనామం చాలు అని అంటాడు. దానికి రావణుడు, ఓహో, నీ రామనామం అంత గొప్పదా అని అంటాడు. దానికి అంగదుడు, మా వానర సైన్యానికి రామనామం తోడైతే ఎలా ఉంటుందో ఇప్పుడే నీకు చూపిస్తా. నీ సైన్యంలో అత్యంత బలవంతులని పిలిచి నా పాదాలను కదిలించి చూపించమని చెప్పు. అదే జరిగితే నీవే గొప్ప అని ఒప్పుకుంటాను అని అంటాడు. దానికి రావణుడు తన సైన్యాన్ని పిలిచి, ఈ అంగదుడి పాదాలను ఎత్తి విసిరేయండి అని అంటాడు. అది విన్న అంగదుడు, జై శ్రీరామ్ అని తన పాదాన్ని ముందుకి ఉంచుతాడు. అప్పుడు రావణ సైన్యం అంగదుడి పాదాలను ఎత్తడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించి అంగదుడి పాదాన్ని ఏమాత్రం కదపలేక విఫలమవుతారు. దానితో అంగదుడు రావణుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. నేను వెళ్తున్నా రావణ, తిరిగి యుద్ధరంగంలో కలుద్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన అంగదుడు రాముడి వద్దకు వచ్చి జరిగినదంతా వివరించి ఇలా అంటాడు. ఆ రావణుడు మూర్ఖుడి వలె ఉన్నాడు. ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. యుద్ధమే దీనికి పరిష్కారం శ్రీరామ అని అంటాడు. ఇలా వీరు చర్చించుకుంటూ ఉండంగా రావణుడి సోదరుడైన విభీషణుడు వారి వద్దకు వస్తాడు. తనను చూసిన రాముడి సైన్యం విభీషణుడిని శత్రువుగా భావించి తనను బంధించడానికి ప్రయత్నిస్తారు. అది చూసిన రాముడు వారందరినీ వారించి విభీషణుడి రాకకు గల కారణం అడుగుతాడు. దానికి విభీషణుడు బదులిస్తూ తాను రావణుడి సోదరుడినని చెప్తాడు. తనకు రావణుడికి మధ్యలో జరిగిన సంభాషణ మొత్తం వివరించి తాను ఎంతో చెప్పి చూశానని, కాని మూర్ఖత్వంతో రావణుడు తన మాటలను లెక్క చేయడం లేదని, రావణుడి అకృత్యాల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తాడు. దానితో పాటు విభీషణుడు
రాముడి పక్షాన మాటలాడినందుకు గాను తనను రావణుడు లంక నుండి వెలివేశాడని చెప్పుకొస్తాడు. ఇదంతా విన్న రాముడి సైన్యం, ఇదేదో రావణుడి పన్నాగంలా ఉంది రామా, విభీషణుడి మాటలను నమ్మొద్దని రాముడితో అంటారు. అయితే విభీషణుడి మాటల్లో ఉన్న నిజాయితీని శ్రీరాముడు గ్రహించి విభీషణుడు నిజంగానే నిజాయితీపరుడని, ధర్మానికి కట్టుబడి ఉంటాడని వివరిస్తాడు. దానితో పాటు విభీషణుడితో ఇలా అంటాడు: యుద్ధం గెలిచాక ఈ లంకా నగరానికి తనను రాజును చేస్తానని మాట ఇచ్చి విభీషణుడిని తన సైన్యంలోకి ఆహ్వానిస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ సమాప్తం.